బీఆర్ఎస్ నేతల్లో అయోమయం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఏవైతే కొన్ని తప్పిదాలు చేసిందో వాటన్నిటిని కూడా కేసుల రూపంలో అయితే తీసుకురావడం అయితే జరిగింది. అటు కాళేశ్వరం నుండి ఇటు గొర్రెల స్కామ్ దాకా అనేక స్కామ్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు అరెస్ట్ అవుతామో తెలియని పరిస్థితిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా దాదాపుగా 17 నెలల నుండి కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ చేపట్టింది. దాదాపుగా 115 మందిని అక్కడున్న ఆఫీసర్ల కాంచెలి, అప్పుడున్న ప్రభుత్వ నేతల కాంచెలి, అటు కేసీఆర్ని, అటు ఈటల రాజేందర్ని, ప్రతి ఒక్కరిని కూడా విచారణ చేసిన అనంతరం నివేదిక గవర్నమెంట్కి ఇవ్వబోతా ఉన్నట్టు కూడా కనబడుతోంది. దాదాపుగా 650 పేజీలు 3 సంపుటాలుగా 3 భాగాలుగా మరి గవర్నమెంట్కి అయితే ఇవ్వబోతా అన్నట్టు కూడా కనబడతా ఉంది. అది కూడా మనకి ఫైనల్ ఫేజ్కి అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా గత కొద్ది రోజుల నుండి కూడా వినబడతా ఉంది గొర్రెల స్కామ్ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈడీ అధికారుల అదుపులో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. హైదరాబాద్ పలు చోట్ల కూడా మరి ఏదైతే ఈడీ అధికారులు రైడ్ చేయడం అయితే జరిగింది. రైడ్ చేసినప్పుడు కూడా కొన్ని కీలక పత్రాలు అయితే దొరకడం అయితే జరిగింది. వాటి ద్వారా తనను కూడా అరెస్ట్ చేస్తారు అనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పైన కూడా ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ అన్ని కేసులు కూడా బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ కావడానికి సిగ్నల్గా చూపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అనేది కూడా కొంత బీఆర్ఎస్ నేతల్లోనే ఆందోళన కలిగిస్తూ ఉంది. గతంలో చాలా విషయాలపైన కూడా కేటీఆర్ మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, పెట్టుకోండి అన్నట్టుగా మాట్లాడే తీరు కూడా చూసాము. ఫోన్ ట్యాపింగ్ మరీను అనేక విషయాలు కూడా తను మాట్లాడి నన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, నేతలు సిద్ధంగా ఉండాలి అన్నట్టు కూడా కేటీఆర్ పలు సందర్భంలో చెప్పిండు కూడా. అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత ఆలోచిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. బలమైన ఆధారాలు స్వీకరించి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావు కూడా అనేక విషయాలు బయట పెట్టినప్పటికీ కూడా ఇంకా బలమైన ఆధారాలు ఉంటే తెలంగాణ ప్రజలకి చూపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో ముందు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయితే బీఆర్ఎస్కి సింపతి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా బలమైన ఆధారాలు ఇంకా టైం తీసుకున్నా పర్లేదు, కానీ బలమైన ఆధారాలు స్వీకరించిన తర్వాతనే బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయాలన్నట్టు చూస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత గుబులైతా ఉంది. ఇప్పటికీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి అయితే బీఆర్ఎస్ నేతలు అయితే వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి కేసీఆర్తోని సమావేశం అవుతా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పైన ఇటు గొర్రెల స్కామ్ సంబంధించిన కేసు నమోదవుతా ఉంది, మరి ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవుతా ఉంది, ఏదైతే ఈ కార్ రేసింగ్ కేసు కూడా ఉంది, కాళేశ్వరం సంబంధించిన కేసు ఇటు కేసీఆర్ పైన మరియు అదేవిధంగా హరీష్ రావు పైన కూడా ఉంది. ఇలా కీలక నేతలు కూడా మరి ఈ కేసుల పరంపర మీద నడుస్తూ ఉంది. మరి వారు ఎప్పుడు అరెస్ట్ అవుతారో అనేది కూడా గందరగోళం నడుస్తూ ఉన్న వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోని కీలక నేతలు కూడా చర్చించడం అయితే జరిగింది. ఒకవైపు బీసీ నినాదం పైన కూడా గర్జిస్తూ ఉంది బీఆర్ఎస్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. బనకచెర్ల ప్రాజెక్ట్ పైన కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. తెలంగాణలో సమస్యల పైన కూడా బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకుంటూనే వాళ్ళపైన వస్తున్న కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్కి సమాధానం చెప్పాలి, ఏ విధంగా తెలంగాణకి సమాధానం చెప్పాలి అనే విధంగా కాంగ్రెస్ నేతలు ఫామ్ హౌస్లో చర్చిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. నిన్న కేసీఆర్తో కూడా ఇటు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా మరి బీఆర్ఎస్లో సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కేసీఆర్ని కలిసినట్టు కూడా కనబడతా ఉంది. కేసీఆర్తో మాట్లాడి మరి తెలంగాణలో ఈ విధంగా ఉంది, ఈ విధంగా మరి కాంగ్రెస్ పరిపాలన నడుస్తూ ఉంది. దాదాపుగా ఈ 20 నెలల నుండి బీఆర్ఎస్ పైన అనేక కేసులు అయితే మరి కాంగ్రెస్ అయితే ఆరోపిస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వాటిని అన్నింటినీ మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చర్చిస్తూ ఉన్నారు. బయటికి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల కొంత కుమిలిపోతున్న లీడర్లు కూడా బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడబోవాలి మరి బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ ఉంటుందా లేదా, మరి ఇంకెంత టైము తీసుకుంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితిలో తెలంగాణ అయితే కనబడతా ఉంది. తెలంగాణ రాజకీయం మొత్తం బీసీల వైపు తిరుగుతూ ఉంటే మరి బీఆర్ఎస్లో అరెస్టుల పరంపర కొనసాగుతుందన్న ఆందోళన వైపు తిరుగుతూ ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరి చూడబోవాలి మరి బీఆర్ఎస్ నేతల అరెస్ట్ ఉంటుందా లేదా అనేది.